నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో ఎమ్మెల్యే జోగురామన్న విస్తృత ప్రచారం. అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన స్థానికులు. గజమాలలతో సత్కారాలు, పూల వర్షాలు కురిపిస్తూ అభిమానం చాటిన పార్టీ శ్రేణులు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే స్పష్టీకరణ. హరిహర సుతుడి నామస్మరణతో మారుమోగిన పుర వీధులు. అత్యంత వైభవోపేతంగా సాగిన అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం. ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన ఎమ్మెల్యే జోగురామన్న. వేలాదిగా పాల్గొన్న దీక్షాదారులతో కోలాహలంగా సాగిన పల్లకి శోభాయాత్ర. వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. ఆలయాల్లో కాగడ హారతులు అందిస్తూ భక్తిభావాన్ని చాటిన భక్తజనం. వేడుకల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించిన ఎమ్మెల్యే జోగురామన్న. కనుల పండుగగా సాగిన కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు. ఎన్నికల సమయంలో కల్లిబొల్లి మాటలు, బూటకపు హామీలతో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. గతంలో ప్రజా సమస్యల పరిష్కారం, కనీస వసతుల కల్పనలోనూ కాంగ్రెస్, బీజేపీలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతాలు లభించాయి. భారీ ఎత్తున హాజరైన పార్టీ శ్రేణులు గజమాలలతో సత్కరించడంతో పాటు పూల వర్షాలు కురిపిస్తూ అభిమానాన్ని చాటారు. ప్రజా సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్కే పట్టం కట్టాలని, పథకాలను చంపేసేలా, నిర్వీర్యం చేసి ప్రజలకు దూరం చేసేలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సామాన్య ప్రజానీకానికి భరోసా కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం ఆయన పర్యటించారు. స్థానిక దుర్గానగర్, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ, బంగారిగూడ తదితర కాలనీలలో ఎమ్మెల్యే పర్యటన సాగింది. ఆయా వార్డులకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతిని తలపించేలా బోనాలు ఎత్తుకుని మహిళలు ప్రచారంలో పాల్గొనగా గజమాలలతో ఘనంగా సత్కరించి ఎమ్మెల్యేపై అభిమానాన్ని చాటుకున్నారు. అడుగడుగునా పూల వర్షాలు కురిపించి స్వాగతాలు పలకడం విశేషంగా ఆకట్టుకుంది. ఎమ్మెల్యే పర్యటనతో ఆయా వార్డుల్లో పండగ వాతావరణం నెలకొనగా ప్రధాన వీధులు గులాబీమయంగా మారాయి. పార్టీ శ్రేణుల జై తెలంగాణ, జై జోగురామన్న నినాదాలతో కాలనీల పరిసరాలు మారుమోగాయి. రోడ్ షోలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల సరళిని వివరించిన ఎమ్మెల్యే ప్రజలు తిరిగి అభివృద్ధికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల జై, కౌన్సిలర్ పవన్ నాయక్, నాయకులు విజ్జగిరి నారాయణ, మహాకాల జై, విలాస్, ప్రవీణ్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సమయంలో కల్లిబొల్లి మాటలు, బూటకపు హామీలతో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రజా సమస్యల పరిష్కారం, కనీస వసతుల కల్పనలోనూ ఘోరంగా విఫలమయ్యి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్ 1గా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు ఎటువంటి అడ్డంకి లేకుండా కొనసాగాలంటే, అభివృద్ధి నిర్విరామంగా జరగాలంటే తిరిగి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. प्रधानमंत्री बनते आपका खाता में 15 लाख रुपए डालेंगे बोल के चाय वाला बोला कि नहीं?
चाय वाला नरेंद्र मोदी बोला कि नहीं, फिर किसको चाय पिला रहे, किसको तुम 15 लाख डाले, ये काली जूते बनाने का बात है। ये बीजेपी का चॉकलेट नरेंद्र मोदी दिल्ली में चॉकलेट दिए तो यहाँ का बीजेपी का नेता और यहाँ भी चॉकलेट देके जूता बनाने का कैंडिडेट है। वो कैंडिडेट के बारे में आप सब लोग जानते, ये 15 लाख नहीं है, 1 रुपये भी नहीं है। अगर प्रधानमंत्री बने तो जब का 400 रुपये सिलेंडर था, मैं 400 रुपये भी नहीं लेता हूँ। उज्ज्वला कार्यक्रम में 400 रुपये भी नहीं लगता, फ्री में आपका गैस सिलेंडर दूंगा बोल के जब बोला था। मगर अब क्या करे, 400 रुपये का 1200 रुपये करे नरेंद्र मोदी। उस बात से तुम वोट डालना क्या? फिर नौजवान बच्चों को 2 करोड़ नौकरी देता बोल के नौजवान बच्चों को धोखा दिए, उस बात से तुम बीजेपी को डालना क्या? काश्तकारों को डबल आमदनी करते बोल के, ये डबल इंजन सरकार डबल आमदनी करते बोल के वो भी काश्तकारों को धोखा दिया, महिला लोगों को धोखा दिया, नौजवान बच्चों को भी धोखा दिया। उस बात से मेहरबानी करके वो 400 रुपये का भी कम करके फ्री देते बोल के गैस भी 1200 करे। वो 1200 रुपये का गैस अभी केसीआर साहब तीसरा बार सीएम बने तो पक्का उन्होंने आपका घर को 400 रुपये से घर तक पहुंचाने का ये सरकार का काम है बोल के आप लोगों को मैं बता रहा हूँ। ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో బోగస్ కంపెనీలు సృష్టించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, ఆదిలాబాద్లోనూ 2 ఫేక్ కంపెనీలు సృష్టించారని స్వతంత్ర అభ్యర్థి సంజీవ్ రెడ్డి తనయుడు హిమాభిషేక్ రెడ్డి ఆరోపించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని 2 ఏళ్లుగా యువతకు ఉపాధి కల్పించకుండా ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానంటూ ప్రచారంలో చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి బోగస్ కంపెనీలతో ఆర్థికంగా లాభపడ్డారని కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి సంజీవ్ రెడ్డి కుమారుడు హిమాభిషేక్ రెడ్డి ఆరోపించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. అమెరికాతో పాటు ఆదిలాబాద్లోనూ కంది శ్రీనివాస్ రెడ్డి బోగస్ కంపెనీలను స్థాపించారని ఆరోపించారు. అమెరికాలో అవకతవకలకు పాల్పడి ఆర్థికంగా లబ్ధి పొందారని, అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలోనూ 2 ఫేక్ కంపెనీలను ఏర్పాటు చేశారని ఖాళీగా ఉన్న దుకాణాల ఫోటోలను చూపించారు. బోగస్ కంపెనీలు ప్రారంభించడమే కాకుండా ఆదిలాబాద్ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల వేళ ప్రజల సంక్షేమం, ఉపాధి కల్పనపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డ ఆయన 2 ఏళ్లుగా ఎందుకు కంపెనీలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించలేదని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డ మాజీ మంత్రి సిఆర్ఆర్ వారసుడిగా బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి సంజీవ్ రెడ్డిని ఆదరించాలని కోరారు. ఈరోజు ఆదిలాబాద్ అభివృద్ధి అనే ముసుగులో మా కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కొన్ని నిజాలు చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. కొన్ని రీజన్స్ వల్ల పార్టీ టికెట్ శ్రీనివాస్ రెడ్డి గారికి వచ్చింది. అప్పటికి స్వర్గవాసులు కానీ మా తాతయ్య సిఆర్ఆర్ గారు ఈ ముగ్గురులో ఎవరికి టికెట్ వచ్చినా నా ఆశీర్వాదం ఉంటుందని చెప్పడం జరిగింది. దాంతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక 6 ఇయర్స్ పని చేస్తే నీకు అనుభవం వస్తుందని ఒక సజెషన్ ఇస్తూ నేను నీకు సపోర్ట్ చేయలేననే విషయం కూడా పత్రికాముఖంగా అందరికీ పిలిచి చెప్పడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ తర్వాత శ్రీనివాస్ అన్న గారికి టికెట్ వచ్చింది. సో ఇప్పుడు ఆయన కొన్ని వాస్తవాలు చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. 17 షెల్ కంపెనీస్ ఉన్నాయి. సో మనం వీటిని షెల్ కంపెనీస్ ఎందుకు అంటాం అండ్ ఆ కంపెనీస్ పెట్టడానికి రీజన్ ఇది వే బ్యాక్ కోవిడ్ టైంలో పే చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అని యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అక్కడున్న ఎంప్లాయీస్ అంటే అక్కడున్న వాళ్ళకి శాలరీస్ ఇవ్వకపోవడం జరిగితే ఆ ఎకనామిక్ క్రైసిస్ వస్తుందని అందరికీ ఫండ్ చేశాం. సో ఆ ఫండ్ చేస్తున్నదని ఆయన అప్పటికప్పుడు 17 షెల్ కంపెనీస్ స్థాపించడం జరిగింది. సో దాని డీటెయిల్స్ మేము ముందు పెట్టాం. నా పాయింట్ ఏంటంటే 34/7/27 ఇవన్నీ ఎందుకు 17 కంపెనీస్ అవసరం లేదు. దట్స్ ఓన్లీ బికాస్ గవర్నమెంట్ ఫండ్ చేసిన ఆ ఫండ్స్ ని మిస్యూటిలైజ్ చేద్దామనే ఉద్దేశంతో చేసింది. ఇది అక్కడ చేసినది. రీసెంట్ గా ఒక 2 కంపెనీస్ ఇండియాలో కూడా చేశాను. దాన్ని నేను మీ ముందర పెడతాను.
ఏజీటెక్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దాని అడ్రస్ మన ఆదిలాబాద్లో విద్యానగర్ ఉంది. దీన్ని చూస్తే మీకు ఏం కనబడుతుంది? అదొక కిరాణా షాప్. ఇక్కడ కంపెనీ ఉందా? అక్కడ ఏమైనా ఎంప్లాయీస్ ఉన్నారా? అక్కడ ఏమైనా ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? ఏం రాలేదు. ఇది కంపెనీ నెంబర్ 1. కంపెనీ నెంబర్ 2 దాని పేరు నైస్ సిటీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మీ అందరికీ తెలిసిన ఆర్ఆర్ మాల్లో షాప్ నెంబర్ 118. ఇది ఈరోజు మార్నింగ్ తీసిన ఫోటో. ఇది కూడా క్లోజ్గానే ఉంది. సో అందుకే దీన్ని ఒక షెల్ కంపెనీ అని నేను చెప్తూ, ఆయన చెప్పేదాన్ని నమ్మకండి. ఆయన ప్రచారంలో ఒక థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాను, నాకు ఐటీ కంపెనీస్ ఉన్నాయి, నేను ఒక పెద్ద వ్యాపారవేత్త అని చెప్పే శ్రీనన్న ఈ 2 బోగస్ కంపెనీస్ ఎందుకు? సో ఆయన నిజాలు బయట పెట్టడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత వైభవోపేతంగా జరుపుకునే ఆరట్టు మహోత్సవాన్ని ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున తరలివచ్చిన స్వామి దీక్షాదారుల భక్తి గీతాలతో ఉత్సవం కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే జోగురామన్న స్వామివారి పల్లకికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. హరిహరసుతుడి నామస్మరణతో ఆదిలాబాద్ పట్టణ పురవీధులు మారుమోగాయి. దీక్షాదారుల భజన సంకీర్తనలు, కేరళ నుండి ప్రత్యేకంగా తెప్పించిన డోలు వాయిద్యాల చప్పుళ్లతో ఆరట్టు ఉత్సవం అత్యంత వైభవోపేతంగా సాగింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధిలో అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగగా భక్తులు భక్తి పారవశ్యంతో ఉత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. ఆదివారం ఉదయం స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ఆరట్టు ఉత్సవం ప్రారంభం కాగా పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ఎమ్మెల్యే జోగురామన్న వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కేరళ నుండి ప్రత్యేకంగా తెప్పించిన డోలు వాయిద్యాలు వేడుకల్లో ఆకర్షణగా నిలిచాయి. వాయిద్యాలకు తగ్గట్లుగా భక్తులు నృత్యాలు చేస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు. ముందుగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగింపు ప్రారంభించారు. భక్తుల భజన గీతాల నడుమ ఊరేగింపు ఆద్యాంతం కోలాహల వాతావరణంలో సాగింది. ఎమ్మెల్యే జోగురామన్న పల్లకి ఊరేగింపు వేడుకలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో చేపట్టిన భజన సంకీర్తనల్లో పాల్గొని స్వామివారిని కొలిచారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతితో పాటు దీక్షాదారులతో కలిసి ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా ఆరట్టు ఉత్సవం కొనసాగగా దారి పొడవునా భక్తులు పల్లకికి పూజలు చేస్తూ స్వామివారిని వేడుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన అయ్యప్ప స్వామి దీక్షాదారులు భక్తి పారవశ్యంతో ఉత్సవంలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయ తంత్రి సాయి కృష్ణ దూబే, కమిటీ అధ్యక్షులు సూర్యకాంత్, ప్రధాన కార్యదర్శి రవీందర్, కోశాధికారి నరేష్, దారట్ల జీవన్, అనిల్ దేశపాండే, ఈర్ల సత్యనారాయణ, దిలీప్, గణేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆరట్టు ఉత్సవం జరిగిన రోజు నుండి బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతిరోజు అన్నదానం, పడిపూజ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇదే రకంగా కూడా అయ్యప్ప స్వామి వల్ల ప్రజలందరూ లోక కళ్యాణం కొరకు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా చెప్పి అటు రవీంద్రనగర్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దామోదర్ గురుస్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజలు, హారతులు అందజేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, వేణుగోపాల్ యాదవ్, బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఆలయం నుండి ఆరట్టు మహోత్సవాన్ని ప్రారంభించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప స్వామి భక్తి గీతాలకు అనుగుణంగా దీక్షాదారులు నృత్యాలు చేస్తూ భక్తి భావాన్ని చాటారు. మహిళలు మంగళహారతులను చేతపట్టుకుని ఉత్సవంలో పాల్గొన్నారు. ఆరట్టు మహోత్సవ విశిష్టతను, ప్రాశస్త్యాన్ని దామోదర్ గురుస్వామి భక్తులకు వివరించారు. కార్తీక మాస పర్వదినం నేపథ్యంలో జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో వేకువజామున పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల మధ్య కాగడ హారతులను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్తీక పౌర్ణమి వేడుకలు జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం వేకువజాము నుండే ఆలయాలన్నీ సందడిగా మారిపోయాయి. పట్టణంలోని పురాతన కాలం నాటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి చేతుల మీదుగా పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. వందలాది సంఖ్యలో మహిళలు, యువతులు కాగడ హారతులు వెలిగించి పూజలు చేశారు. దీపదానం, గోపూజ లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే జోగురామన్న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక హారతులు, పూజాది క్రతువులలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. కాగడ హారతులు అందజేసి స్వామివారిని ఆరాధించారు. భక్తులతో కలిసిపోయి భజన సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి భావాన్ని చాటారు. భగవంతుడి ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తి భావాన్ని చాటేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అటు వేకువజామున మహిళలు, యువతులు మఠం ప్రాంగణంలో చేపట్టిన దీపారాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక దీపాలంకరణలో పాల్గొన్నారు. మహిళలు, యువతులు దీపాలను వెలిగించి ఆలయ ప్రాంగణంలో వాటిని అందంగా అలంకరించారు. దీపాల వెలుతురుతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఆలయంలో ప్రత్యేక హారతులను అందజేశారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి నేతృత్వంలో ఆలయంలో కాగడ హారతులు అందించారు. భక్తి గీతాలను ఆలపిస్తూ స్వామివారికి పూజలు జరిపారు. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో కాగడ హారతులు అందజేసి భక్తిభావాన్ని చాటుకున్నారు. ప్రజాహితమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే జోగురామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సామాన్య ప్రజానీకానికి అండగా నిలిచేలా అనేక పథకాలను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయా వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల తీరును వివరించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను వివరించి కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. మరోవైపు జైనత్ మండలంలోని గిమ్మా గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని గ్రామస్తులకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జోగురామన్న చేస్తున్న కృషిని వివరిస్తూ మరోసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ యువ నాయకుడు గణేష్ నాయుడు, ఎంపీటీసీ బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నకు మద్దతుగా పట్టణంలో యాదవ్లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమ్మెల్యే జోగురామన్నను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ కోరారు. ఎమ్మెల్యే జోగురామన్నకు మద్దతుగా ఆదివారం పట్టణంలో యాదవ్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రవికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున యాదవ కులస్తులు పాల్గొని ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్కు మద్దతుగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
పట్టణ ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ సాగగా జై తెలంగాణ నినాదాలతో ప్రధాన వీధులు మారుమోగాయి. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్ యాదవ్, పురుషోత్తం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జోగురామన్న విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ఆయనకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. మరోసారి కారు గుర్తుకే ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. జోగురామన్న గారికి మద్దతుగా యాదవులతో ఒక బైక్ ర్యాలీ తీయడం జరిగింది. కొంచెం సమయాభావం వల్ల టైం అనుకూలించకపోయినా ఇమ్మీడియట్గా వచ్చి అందరూ బైక్ ర్యాలీలో ఉండడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితమైన సంఘీభావం ఉండాలి, ఒక బీసీ బిడ్డకి మన సపోర్ట్ ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ యాదవులందరూ ఒక తాటి మీద నిలబడి ఒక బైక్ ర్యాలీ చేయడం జరిగింది. దీంతో ఒక మోటివేషను, ఒక స్ఫూర్తి రగిలించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకునే దీపోత్సవ వేడుకలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శనివారం సాయంత్రం పలు ఆలయాల్లో దీపోత్సవాన్ని జరపగా భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు దీపారాధన చేసి ప్రత్యేక పూజలు జరిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. స్థానిక విద్యానగర్లో గల శ్రీ దాసాంజనేయ ఆలయంలో శనివారం సాయంత్రం దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. దీపోత్సవానికి పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం వారి సూచనల మేరకు దీపోత్సవం నిర్వహించారు. మహిళలు దీపారాధన చేసి తమ కుటుంబాలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. భారీ ఎత్తున వచ్చిన మహిళలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చిల్కూరి సుభాష్ రెడ్డి, కోరెడ్డి లెనిన్, సభ్యులు వేణుగోపాల్, పండరి, కిషోర్ సింగ్, భరత్, శ్రీహరి, శివ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం విశిష్టతను చాటి చెప్పేలా కార్యక్రమాలను ఏర్పాటు చేయగా ఆయా సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ మహనీయుడు స్ఫూర్తిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగకర్తగా కీర్తి గడించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర నాయకులు రత్నజాడే ప్రజ్ఞకుమార్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ చౌక్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పంచశీల జెండాను ఆవిష్కరించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి బౌద్ధ వందనం చేశారు. అనంతరం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు దుర్గం శేఖర్, దయానంద్ కాంబ్లే, అనిల్ సాంబ్డే, దయానంద్, జాడి రాజారెడ్డి, శోభాతాయి తుల్జాపురే, గంగారాం బోరేకర్, షాలిక్రావు నగరాడే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నజాడే ప్రజ్ఞకుమార్ మాట్లాడుతూ అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. సమసమాజం ఏకతాటిపైకి నడిచేలా రాజ్యాంగం రూపకల్పన చేశారని, ఆ మహనీయుల స్ఫూర్తితోనే ప్రజలంతా జీవిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం ద్వారానే కులమతాలకు అతీతంగా ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఏదైతే రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది, మరి ఇప్పుడే పంచశీల్ ధ్వజారోహణ, అలాగే పంచశీల్ బుద్ధ వందన కూడా ఆలపించాము. మరోవైపు టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవంతో పాటు సంఘం 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్, నక్క రామ్దాస్, లింగంపల్లి ప్రసన్నకుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని మేము జరుపుకోవడం జరిగింది. అలాగే మా యొక్క తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి మరి 8 సంవత్సరాలు గడిచి మరి ఇప్పుడు 9వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా మేము ఈరోజు మా యొక్క తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం అలాగే రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో బోధ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ
కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తూ సామాన్యులకు బీఆర్ఎస్ అండగా నిలబడుతోందని బోత్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. దేవాపూర్, బరంపూర్, అర్లి, రుయ్యాడి, తలమడుగు, సుంకిడి తదితర గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. బరంపూర్ గ్రామ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒగ్గు కథ ద్వారా గ్రామ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ రవికిరణ్ యాదవ్, బరంపూర్ యాదవ సంఘం అధ్యక్షులు దాది మహేష్, కత్తెర్ల శశికాంత్, కిరణ్, వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుపుతున్నారని అన్నారు. ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే అభివృద్ధి పరమావధిగా దూసుకెళ్తున్న బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని కోరారు. సోదరులందరూ యాదవ్ సోదరులందరూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ముఖ్యంగా డాక్టర్ అయినటువంటి కిరణ్ యాదవ్ సార్ గారికి ఈ 75 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడైనా ఒక పథకమైన అందిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గత పాలకులు ఇస్తుంది కానీ ఏ ఒక్క పథకం కూడా మన చేతికి అందలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రతి కులాలకు, మతాలకు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం, ఏదో ఒక గడపకు ఒక పథకాన్ని అందించాలని చెప్పేసి మన యాదవ్ సోదరులకు కూడా ఒక పథకాన్ని అందించడం జరిగింది. జిల్లా గాండ్ల సంఘం నూతన కమిటీ ఎన్నికను స్థానిక తిరుపల్లి శ్రీ రామాలయంలో ఆదివారం నిర్వహించారు. కులస్తులు పెద్ద ఎత్తున హాజరైన ఈ కార్యక్రమంలో ఏకగ్రీవంగా సంఘం నూతన కమిటీ ఎన్నిక చేపట్టారు. సంఘం అధ్యక్షులుగా పిన్నంవార్ రాజేష్, ప్రధాన కార్యదర్శిగా తమ్మలవార్ చందుతో పాటు తిలక్ నగర్ శివాలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా గాండ్ల సంఘం నూతన కమిటీని మెజారిటీ కులస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు స్థానికులు తిరుపల్లి రామాలయంలో కులస్తులు సమావేశమై కుల సమస్యలపై నూతన కమిటీ ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కమిటీ నూతన అధ్యక్షులుగా పిన్నంవార్ రాజేష్, ప్రధాన కార్యదర్శిగా తమ్మలవార్ చందు, గౌరవ అధ్యక్షులుగా అసపువార్ విలాస్, కోశాధికారిగా బిర్కుర్వార్ నాగార్జునులను ఎన్నుకున్నారు. అదేవిధంగా తిలక్ నగర్లోని శివాలయం నూతన కమిటీని సైతం ఎన్నుకున్నారు. ఆలయ చైర్మన్గా పూదారివార్ రమేష్, వైస్ చైర్మన్గా యాముల్వార్ సుభాష్, సభ్యులు తమ్మలవార్ శ్రీనివాసులతో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. యూత్ అధ్యక్షులుగా అసపువార్ ప్రమోద్, ప్రధాన కార్యదర్శిగా బిర్కుర్వార్ దినేష్, వైస్ ప్రెసిడెంట్గా నేహాల్లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సంఘ సభ్యులను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై నూతన కమిటీ సభ్యులు పాటుపడాలని సూచించారు. అఖిల గాండ్ల తేలుకుల సంఘం తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా కుల బంధువులకు నా యొక్క నమస్కారం. అదేవిధంగా మేము బీసీబీలో బీసీ సంఘంకు సంబంధించిన గాండ్ల కులం, మా గాండ్ల కులం చాలా బ్యాక్వర్డ్, అంటే చాలా ఎక్కబడిన కులం కాబట్టి మేము ఆ కులానికి ముందుకు తీసుకెళ్ళి అన్ని అభివృద్ధి పనులలో మేము పాల్గొంచుకుంటామని మా సహాయ సహకారాలతో, మా పెద్దల సహాయ సహకారాలతో మేము మా కులాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం. కుల బంధువులందరికీ ధన్యవాదాలు. భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో బోత్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు విస్తృతంగా పర్యటించారు. మండలంలోని గుబిడి, కరంజిట్టి, కరణ్వాడి, గోముత్రి, అంతర్గాం తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రచారాల్లో పాల్గొనగా స్థానికులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో వస్తుంది. తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయడం బాధ్యత. భీంపూర్ మండలంలోని వడూర్ పెనుగంగా నదీ తీరం కోటి దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కార్తీక దీపోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు నదిలోకి దీపాలు వదిలారు. అనంతరం భజన సంకీర్తనలను ఆలపిస్తూ జాగరణ చేశారు. భీంపూర్ మండలంలోని వడూర్ శివారులోని పెనుగంగా నది తీరంలో శనివారం రాత్రి కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ సాగింది. అర్లేటి రామాలయం వ్యవస్థాపకులు శివానంద భారతి స్వామి ఆధ్వర్యంలో పెనుగంగా నదీ తీరంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పెనుగంగా నదికి హారతి అందించిన అనంతరం నదిలో భక్తులు దీపాలు వదిలారు.
భక్తులు వదిలిన కోటి దీపాలతో పెన్గంగా నది కార్తీక శోభను సంతరించుకుంది. కోటి దీపోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో నదీ తీరం కిటకిటలాడింది. చతుర్మాసం ముగింపు వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా అర్లీటీలోని రాములగుట్ట వద్ద గిరి ప్రదక్షిణ భక్తులు పెన్గంగా నది వద్ద నిర్వహించిన దీపోత్సవంలో పాల్గొన్నారు. నదీ తీరం వద్ద భజన సంకీర్తనలతో జాగరణ చేశారు. ఆదివారం హోమం, చక్రస్నానం నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సర్పంచ్ హనుమాన్ దాస్, ఉప సర్పంచ్ వెంకటస్వామి, ఎంపీటీసీ భోజన్న, గ్రామ పెద్ద చిలుకూరి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల కమిషన్ తొలిసారిగా జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో గల సిపిఓ కార్యాలయంలో పలువురు పాత్రికేయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సమయంలో విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులకు తొలిసారిగా ఈ అవకాశాన్ని కల్పించడం పట్ల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఏ రసుధాకర్ హర్షం వ్యక్తం చేశారు. తలమడుగు మండలంలోని పలు వైన్స్ దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, దుకాణదారులు తప్పనిసరిగా నియమాలను పాటించాలని అధికారులు సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. అక్రమ మద్యం రవాణా కట్టడికి ఎక్సైజ్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తలమడుగు మండలంలోని పలు వైన్స్ దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. దుకాణాల్లో నిల్వ ఉన్న మద్యం వివరాలు, ఇతరత్ర వివరాలపై ఆరా తీసి దుకాణదారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ, అక్రమంగా మద్యం రవాణా చేసిన, అధిక మొత్తంలో నిల్వ ఉంచిన ఆ సమాచారాన్ని వెంటనే తమకు అందించాలని కోరారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైన్స్ డిప్యూటీ కమిషనర్ మరియు డిపిఓ ఎక్సైజ్ ఆదేశానుసారము ఈరోజు తలమడుగు మండలంలోని తలమడుగు వైన్స్, శృంగిడి వైన్స్లను తనిఖీ చేయడం జరిగింది. మరియు మాకు తనిఖీలో భాగంగా ఎటువంటి నేరాలు కనిపించలేదు. అలాగే వీరికి ఎన్నికల సందర్భంగా ఎక్కువ మొత్తంలో స్టాక్ సప్లై చేయకుండా వాళ్ళపై నిల్వ ఉంచడం జరిగింది. అలాగే గ్రామాలలో ఇది కాకుండా మహారాష్ట్ర దేశీదారు కానీ ఇతర కల్తీ మద్యం కానీ ఎటువంటి జరగకుండా తనిఖీలు చేయడం జరుగుతుంది. మరి అట్లాంటివి ఏమన్నా ఉంటే మా ఎక్సైజ్ శాఖ సమాచారం ఇస్తే ఇమ్మీడియట్లీ మేము అక్కడికి రీచ్ అయ్యి కేసులు నమోదు చేయబడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో ఎమ్మెల్యే జోగురామన్న విస్తృత ప్రచారం. అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన స్థానికులు, గజమాలలతో సత్కారాలు, పూల వర్షాలు కురిపిస్తూ అభిమానం చాటిన పార్టీ శ్రేణులు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే స్పష్టీకరణ. హరిహర సుతుడి నామస్మరణతో మారుమోగిన పుర వీధులు. అత్యంత వైభవోపేతంగా సాగిన అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం. ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన ఎమ్మెల్యే జోగురామన్న. వేలాదిగా పాల్గొన్న దీక్షాదారులతో కోలాహలంగా సాగిన పల్లకి శోభాయాత్ర. వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. ఆలయాల్లో కాగడ హారతులు అందిస్తూ భక్తిభావాన్ని చాటిన భక్తజనం. వేడుకల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించిన ఎమ్మెల్యే జోగురామన్న. కనుల పండుగగా సాగిన కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.